రామోజీరావు గారి మనవరాలి పెళ్ళికెళ్ళినప్పుడు తీసిన ఫోటో అండి ఇది. జాగ్రత్తగా దాచుకున్నాను. రామోజీరావు గారి మరణ వార్త వినంగానే నేను, బోస్ గారు అన్ని పనులు ఎక్కడ పనులు అక్కడ ఆపేసి వెంటనే బయలుదేరిపోయాం ఫిల్మ్ సిటీకి. బోస్ గారు ఎన్ని సీజన్స్ పాడుతా తీయగా వర్క్ చేశారు. అదే కాకుండా పాటలు కూడా చాలా రాశారు. నేను చాలా సాంగ్స్కి కొరియోగ్రాఫ్ కూడా చేశాను. మాలాగా ఫిలిం ఇండస్ట్రీయే ఆయన్ని వెతుక్కుంటూ ఇప్పుడు వస్తుంది. రామోజీరావు గారు ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఆ కొండ మీద ఉన్నది. బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు. ఎంత బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకున్నా మరణం సంభవించక తప్పదు చూడండి. నిజంగా వైరాగ్యం వచ్చేస్తోంది. అసలు ఎన్ని వేల కుటుంబాలు రామోజీరావు గారి వలన బతుకుతున్నాయంటే అందులో మా కుటుంబం కూడా ఉంది. ఆయన నిజంగా మహారాజు అండి. ఈ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. నేను హాలీవుడ్ స్టూడియోస్ చూశాను. మళ్ళీ రామోజీ ఫిలిం సిటీ కూడా చూస్తున్నాను. అసలు ఇంత గొప్ప ఐడియా ఇది. అసలు ప్రొడ్యూసర్ అనేవాడు డబ్బులతోటి ఈ ప్రాంగణంలోకి అడుగు పెడితే మొత్తం సినిమా తీసేసి కట్ చేసిన ఫిలింని రీల్ డబ్బాలతోటి బయటికి వెళ్ళిపోయేటట్టు ఆయన ప్లాన్ చేశారు ఈ ఫిలిం సిటీని. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఏది కావాలన్నా ఉంది. పల్లెటూరు ఉంది, పట్నం కూడా ఉంది ఈ ఫిలిం సిటీలో. ఆధునిక వస్తువులు ఉన్నాయి. ఫిలిం సిటీ ఈజ్ ఫుల్లీ ఎక్విప్డ్. గొప్ప నాయకుడు, గొప్ప తండ్రి, గొప్ప తాతగారు, ఇన్ని గ్రేట్ క్వాలిటీస్. అరే, ప్రపంచంలో ఎంతోమంది వేస్ట్ ఫెలోస్ ఉన్నారు. వాళ్ళల్లో ఒకళ్ళని తీసుకెళ్ళిపోవచ్చు కదా. పోయి ఈయన్నే తీసుకెళ్ళిపోవాలా? ఈ ఆఫీస్లోనే నేను కథ చెప్పింది. ఈరోజు నిజంగా చాలా బ్యాడ్ డే అండి. ఎందుకంటే నేను పొద్దున్నే లేచిన వెంటనే విన్న ఫస్ట్ బ్యాడ్ న్యూస్ మా రామోజీరావు గారు చనిపోవటం. అసలు చాలా బాధ పెట్టింది. ఎందుకంటే నేను రామోజీరావు గారు ఆ ఫిలిం సిటీలో అడుగుపెట్టింది నువ్వే కావాలి అనే సినిమా కొరియోగ్రాఫ్ చేయడానికి ప్రాంగణంలోకి అడుగుపెట్టాను. ఆ ఫిలిం చాలా ఎక్స్ట్రాడినరీగా ఆడింది, సూపర్ హిట్ అయిపోయింది. దాని తర్వాత నేను ఒక స్క్రిప్ట్ రాసుకోవడం జరిగింది. ఆ స్క్రిప్ట్ పేరు అప్పట్లో పిహెచ్డి, ప్రేమే హృదయానికి డిగ్రీ. అంటే ఇప్పుడు పల్లకిలో పెళ్లి కూతురు అనే స్క్రిప్ట్ అప్పట్లో నేను పిహెచ్డి, ప్రేమే హృదయానికి డిగ్రీ అని చెప్పేసి ఆ స్క్రిప్ట్కి పేరు పెట్టడం జరిగింది. ఆ స్క్రిప్ట్ని రామోజీరావు గారికి వినిపించడానికి వెళ్ళానండి. అసలు నేను ఒక నృత్య దర్శకురాలిని, నాలోని ఒక దర్శకురాలిని గుర్తించి ఆయన అసలు రమ్మన్నారు. వెళ్ళాను. 3 గంటల సేపు, అంత గొప్ప వ్యక్తి 3 గంటల సేపు నా ఎదురుకుండా కూర్చుని ఆఫీస్లో కథని విన్నారు. ఫస్ట్ ప్రారంభిస్తున్నప్పుడు, కథ చెప్పడానికి ప్రారంభించినప్పుడు కొంచెం భయపడ్డాను నేను. భయపడితేను, ఏమ్మా తడబడుతున్నావు, భయంగా ఉందా, పోనీ బుర్కా వేసుకుని కూర్చోనా అన్నారు. అని లైటర్ వెయిన్లో హ్యూమరస్గా మాట్లాడి తర్వాత కథ మొత్తం విన్నారు. ఓకే, చేద్దాం అన్నారు. చేద్దాం అనేసి కథని రామోజీ ఫిలిం సిటీలో నేను చేసేటట్టు దానికోసం కథ చర్చలకి, అంటే డైలాగ్ వర్షన్ని రాయించడానికి ఈనాడు ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంటే అక్కడ కూర్చుని రైటర్స్ తోటి రాయడం జరిగింది. కొన్ని కారణాల వలన ఆ సినిమా వాళ్ళు చేయలేకపోతేనే అప్పుడు నేను ఈ పిహెచ్డి అనే ఫిలింని రాఘవేంద్రరావు గారికి వినిపించడం జరిగింది.
ఆయన ఆ కథని టేకప్ చేసుకుని ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో అది చేయడం జరిగింది. నేను ఎందుకు ఇది ఎంత చెప్పొచ్చానంటే, అసలు నన్ను గుర్తించారు ఆయన. అదే కాకుండా అసలు ఏంటి అంత పెద్ద ఫిలిం సిటీని కట్టిన వ్యక్తి ఆయన. ఆయన చనిపోతే ఇంక ఏంటో ఒక పెద్ద నిలువెత్తు మంచితనం అలా మనని వదిలేసి వెళ్ళిపోయిన ఫీలింగ్. అసలు నేను యుఎస్ఏ వెళ్ళానండి. హాలీవుడ్లో హాలీవుడ్ స్టూడియోని చూశాను. హాలీవుడ్ స్టూడియోకి ఈక్వల్గా మన ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడియోస్ రామోజీ ఫిలిం సిటీ. ఇంకా రామోజీ ఫిలిం సిటీని అక్కడంతా మనం నడవలేము, నడిచి చూసేది కాదు. వాహనం ఉంటేనే మనం పూర్తిగా తిలకించగలం. అసలు ఏంటి ఆ ఫిలిం సిటీ ఏంటి, ఆ రోడ్లు ఏంటి, ఎంత నీట్గా శుభ్రంగా పెట్టుకున్నారు. అంత గొప్ప వ్యక్తి అసలు. రామోజీరావు గారు పోవడం అనేది నాకు ఈరోజు పొద్దున్నే నార్మల్గా నేను దీపం వెలిగించేసి యోగాకి వెళ్ళిపోతాను, దేవుడికి దీపం వెలిగించేసి. అసలు ఈరోజు దీపం కూడా వెలిగించబుద్ధి కాల. ఇంట్లో మనిషి పోయినంత బాధగా ఉంది రామోజీరావు గారు పోవటం. ఎందుకు ఈ వృద్ధాప్యం వస్తుంది, ఎందుకు ఇలా మంచి వాళ్ళనంతా తీసుకెళ్ళిపోతున్నాడో దేవుడు అనిపిస్తుందండి. చాలా బాధ వేసింది. కన్నీళ్ళు రావట్లేదు కానీ ఏమనాలి, అంత నిలువెత్తు మంచితనం అండి ఆయన. అంటే వాళ్ళకి ఫెయిలియర్స్ ఉన్నాయా, సక్సెస్ఫుల్ పీపులా, ఫెయిలియర్సా, ఆ వైపే చూడరు. వాళ్ళు ఎంతో అభివృద్ధి చేశారు, భాషని అభివృద్ధి చేశారు. మా ఆయన చెప్తూ ఉంటారు, ఇప్పటికీ కూడా ఆయన ఈనాడు పేపర్ని చదువుతారు. ఎందుకనంటే భాష, గొప్ప భాషతోటి ఈనాడు సండే పుస్తకం కానీ, ఈనాడు పేపర్ కానీ దాన్ని అంత ఎక్స్ట్రాడినరీగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఎన్నో గొప్ప పుస్తకాలు, తెలుగు వెలుగు. మా ఆయన మాటల్లో వింటుంటే అసలు అంత భాష మీద పట్టు వాళ్ళకి, ఈనాడు రామోజీరావు గారికి. ప్రతిదీ డబ్బుతో పోల్చరు వాళ్ళు, అక్కడ ఉన్న జ్ఞానంతో పోలుస్తారు. అసలు గ్రేట్ మ్యాన్ ఆయన. ఆ ఫిలిం సిటీని కట్టడానికే మెయిన్ కారణం, డబ్బులతోటి లోపలికి వెళ్ళి సినిమా మొత్తం పూర్తి చేసుకుని ఫిలిం తోటి బయటికి వెళ్ళాలి వచ్చిన ప్రొడ్యూసర్. అన్ని ఫెసిలిటీస్ ఫిలిం సిటీలో ఇలాగ ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు. రికార్డింగ్ థియేటర్ ఉంది, అన్ని సౌండ్ సిస్టమ్స్ దగ్గర నుంచి, ఎడిటింగ్ రూమ్ నుంచి. నాకైతే నువ్వే కావాలి ఎడిటింగ్ రూమ్ అంటే, నేను పెళ్ళైపోయిన తర్వాత చాలా వరకు నాకు అవకాశాలు రాకుండా ఈ అమ్మాయి ఇంకేం చేస్తుంది అనేసి వదిలేసుకున్నారు. అప్పుడు రవికిషోర్ గారు మళ్ళీ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఆపర్చునిటీ ఇచ్చి నువ్వే కావాలి, మెయిన్గా విజయభాస్కర్ గారిని గుర్తు చేసుకోవాలి. ఆయన పట్టుబట్టి నాకు ఈ అమ్మాయి కావాలి, బాగా చేస్తుంది అని చెప్పి నన్ను అడగడం నా అదృష్టం అండి. ఆ ఫిలిం సిటీలో మొత్తం అన్ని పాటలు సంపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత నేను ఒక్కదాన్నే కూర్చుని ఎడిటింగ్ రూమ్లో అన్ని పాటలు ఒకటి తర్వాత ఒకటి చూస్తూ, అంటే అన్ని రోజులు ఎంత తప్పించాను పని లేకుండా. అంటే ఇంట్లో ఒక ఫోన్ కాల్ వచ్చినా కూడా అది ఒకవేళ నా డేట్స్ కోసం అని, షూటింగ్ కోసం అని ఫోన్ చేస్తున్నారేమో అనుకుని గబగబా వెళ్ళి ఫోన్ తీసేదాన్ని. తీరా చూస్తే చంద్రబోస్ గారు ఉన్నారా అని అడుగుతారు. సో అంత తప్పించిన ఒక ఫిలిం అది నువ్వే కావాలి. సో ఆ నువ్వే కావాలికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయిన రామోజీరావు గారు. సో ఇట్స్ ఎ గ్రేట్ హార్ట్ బ్రేక్ అండి ఈరోజు. వెరీ వెరీ పెయిన్ఫుల్ డే. అండ్ మోర్ ఓవర్
ఆయన మా ఆయన ఎంతో అపురూపంగా దాచుకుంటాం. ఏంటంటే మైట్ బీ వీఆర్ ద ఫస్ట్ కపుల్ టు గెట్ ఫిలిం డైరీస్ లైక్ దట్. ఒకటి సుచిత్ర చంద్రబోస్ అనేసి ఒక డైరీ వస్తుంది, ఇంకోటి చంద్రబోస్ అని డైరీ వస్తుంది. మా ఇద్దరికి ఆ డైరీలు వస్తాయి. మేము ఇద్దరం కూడా ఎప్పుడు ఏదో ఒక ఆలోచన వచ్చిందంటే గబగబా రాసుకుంటాం డైరీలో. సో ఆ రామోజీరావు గారి పంపించిన ఫిలిం సిటీ డైరీలోనే మేము రాసుకుంటాం. ఎన్ని డైరీస్ ఉన్నా వాటిని పక్కన పడేస్తానేమో కానీ ఈ రామోజీరావు గారి ఫిలిం డైరీని మటుకు చాలా అపురూపంగా దాచుకునేవాళ్ళం నేను మా ఆయన. సో టుడే ఈజ్ ద మోస్ట్ లాస్ట్ డే మాకు. రామోజీరావు గారు పోవడం అనేది వెరీ పెయిన్ఫుల్. ఇంకా అందరూ పోయేవాళ్ళే, కానీ అందరికీ ఇంత మంచి చేసిన వ్యక్తి పోవడం అనేది చాలా బాధేస్తుందండి.